కూర్చున్నాను, కూర్చుతాలి. మంచి తల్లి. డాడీ మాకు బట్టలు కావాలి డాడీ. ఓ ఇంకా అడగట్లేదు అనుకుంటున్నారా? మొదలు పెట్టారమ్మా. ముందు ప్లాన్ చేశారు, నాకు అడుగుదామని. అప్పటి నుంచి అంటనే ఉన్నారు, కానీ మీరు వస్తేనే కదా నాకు డబ్బులు. అందుకే నన్ను లీవ్ పెట్టుకొని రమ్మని చెప్పింది. ఓహో, ఇందుకే షాపింగ్ పోవటానికా? అవునండి, మరి క్రిస్మస్ వస్తుంది, మాకు బట్టలు కావాలి కదా. డాడీ జీవి మాల్కి వెళ్దాం డాడీ. జీవి మాల్? అవును మాల్ పెట్టింది మన మాల్ వసూలు చేయటానికి. అంతా మాల్ మొత్తం మన సరుకు తరలే పోతుంది. బట్టలు బాగున్నాయి అంట డాడీ. బట్టలు బాగోవు, అస్సలు బాగోవు. ప్లీజ్ డాడీ. మన సరుకు పోయింది తల్లి, ఆ మాల్కి పోతే. మమ్మీ మీరేం చెప్పండి మమ్మీ. మీ అమ్మ ఇప్పటికే 10 మంది చీరలు కొన్ని జీవి మాల. చూడండి, ఇది ఆడగొన్నదే, ఇది రాదు. చూడండి, ఇది ఆడగొన్నదే. కాబట్టి మనం క్రిస్మస్ ఎక్కడ షాపింగ్ చేయాలి కదా, తీసుకెళ్ళరాదు. అయ్యో, నా ఏటీఎం కార్డు ఇస్తాను తల్లి, తీసుకొని మీకు నచ్చిన కొనుక్కోండి రాదు తల్లి. లేదండి, మళ్ళీ మీరు వచ్చిన తర్వాత నేను ఆ లెక్కలు చెప్పలేక వచ్చిపోవాలి. మీరేనండి పండక్కి లెక్కలంట ఎప్పుడైనా అడుగుతుంది. మరి పిల్లలు మీరు లేకపోతే మంచిగా పిల్లలకి కావాలి కొద్దు. వదిలేన నా చీర నేను సెలెక్ట్ చేసుకుంటాను. కొన్నప్పుడు నన్ను ఎప్పుడు పిలిచిన మరి మీకు తెలియదండి చీరల సెలెక్షన్. అంతే అంటవా? సరే సరే, పాలన తల్లి పోవాలి. జీవి మాలికి పోవాలన్నాక పాడి. ఓకే తల్లి. అబ్బా, ఇంత చక్కని తల్లి. షాపింగ్ పోవడం ఇంతసేపు పట్టింది, పొద్దున పోయి ఇప్పుడు కాదు. నేను అందుకే రానని చెప్పిన. ఒక్క చీర కొనడానికి నా డ్యూటీని సెలవు పెట్టిందంటే ఇవాళ ఎంత నా మాస్టర్. కొంచెం చల్లబడతారు. నేను అడిగేది ఎందుకు చెప్పేది. నేను ఏదైనా మంచి నీళ్ళు ఇచ్చి కూల్ చేస్తాం అనమాట. వేడికి బయటికి పోయి వచ్చారు కదా, సరే ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఇస్తే కొంచెం చల్లబడతారని. సరే సరే, మంచిది. సరే, ఈ బట్టలు మరి నేను తీసుకొని పోతున్నా, మిషన్ కాడికి ఇస్తా. మీ బట్టలు కూడా ఇవ్వాలి తల్లి. మరి ఇవ్వండి, ఇక పట్టుకొని పోతుంది. నడగాని పిల్ల పెట్టిందమ్మా. నాకు వద్దులేండి, మీరు లైనింగ్ అయితే తెచ్చి బట్టి నేను మిషన్ దగ్గర ఇచ్చేసుకుంటాను. ఓహో, అదొకటి ఉన్నారు మరి నాకు. సరే, పాలు, లైనింగ్, పెట్టిపోటు చాలండి. చాలు, ఇంకంతే. చెవులు, గాజులు, పండగ రోజు ముందే అంటే తీసుకుంటాను. ఇంకా శాస్త్రాలు తిప్పాలి నన్ను. రోజు ఒకసారి చెప్పరా? లేదండి, అప్పుడు పండగ ముందు మళ్ళీ ఒకసారి షాపింగ్. మళ్ళీ ఒకసారి షాపింగ్ ఉందా? ఇద్దరు పోలేదా? మళ్ళీ పండగ ముందు వెళ్ళాలండి. మొబైల్ ఒకసారి లీవ్ పెట్టరా? సరే, మంచిది. నేను పోతున్నాను తల్లి. బాయ్ నాన్న, చదువుకోండి. టీవీ చూడటానికి టైం దొరికిందండి. అసలుకి కొద్దిసేపు ఉంటే టీవీ కూడా చూడలేరు. పని చెప్పి చెప్పి చంపేస్తా ఉంటారు. సీరియల్ టైం అవుతుంది. ముద్దమందారం 7:30 అయిందండి. ఓ పెద్దబాబు, ఓ మార్కెట్ పడుతుందా? బాగాలేదు టీవీ. మాధవి, మిషన్ కార్డు తీసుకుపోయినా గుట్టిండు చూసుకో. కొంచెం అది పాయింట్, నా పాయింట్ ఎగురు దిగుడు వచ్చింది. ఒక కాలేమో పొడుగు పెట్టినాడు, ఒక కాలు పొట్టికి పెట్టిండు. ఇప్పుడు ఏం చేయాలా? పొడుగు కాళ్ళు పొట్టి చేయాలా? పొట్టి కాళ్ళు పొట్టి చేయాలా? ఏ పచ్చిమిరకాయలు ఈ టమాటా తీపించినట్టు కాదు. మంచిగా చేస్తాను. సరే, మంచిది. కాసేపు పట్టుకుంటా నేను. కుట్టండి. మమత, మమత, కొంచెం నాన్న మిషన్ దగ్గర పోయినట్టుగానమ్మా కాళ్ళు పొడుగు చేసినట్టు పొట్టి చేసుకుంటాను. నాకు మెహందీ పెట్టుకోవడానికి, మేకప్ వేసుకోవడానికే టైం లేదు. డాడీ పాయింట్ నేనెందుకు చేస్తాను, నువ్వే చేసుకో. ఇందిరా ఇందిరా, నువ్వన్నా కొంచెం చేయమని
లోన్ పనులు చూసుకుంటాను, నాన్న కాళ్ళు కుర్చీ మమ్మీ డోర్ తీసుకుంటున్నా. సరేలే, నేనే తప్పదుగా, నాకు నేను మంచిగా చేసి కుట్టుకుంటాను. లేదు ఇదేంటి ఇట్లా అయిపోయింది, మళ్ళీ ఒకసారి అమ్మయ్య సరి చేశాను, ఇక్కడ పెట్టేస్తాను, ఆయన వచ్చిన తర్వాత చూసుకుంటారు. పాపం మా డాడీ మా కోసం చాలా ప్రయాసపడుతున్నారు. నేను కుట్టి పెడతాను మా డాడీకి పాయింట్. డ్యూటీ టైం అయిపోతుంది, డ్యూటీ పోతే వస్తాము. అక్కడే పండుగ వస్తుంది, చాలా ఖర్చులు ఉంటాయి. ఈ పాయింట్ ఈడే పెట్టారు, ఒక్కరు కూడా కుట్టలేదు. ఏం చేయాలి? అంతే లేసా గోవానే బట్టలు కొనియాలి, ఒక్కరు కూడా మాకు నా పాయింట్ నేనే ఏం చేస్తాం? వాళ్ళ బట్టలు అయితే మనకి ఇస్త్రీలు అన్నీ చేస్తారు, నా బట్టలు చూడండి పడి. కొత్త పాయింట్ నిన్న కొన్న 5 రూపాయలు. ఈ మంచిగా కుట్టేస్తారా? అయ్యో బాబు భగవంతుడు, ఏమైంది కాలుకి? కాలు ఇదే పాయింట్ అయిపోయింది. మంచిగా మర్చుకుంటామన్నదే ఏం చేస్తున్నావు నా పాయింట్? లేదండి, నేను మంచిగా మర్చికుట్టాను. మంచి మర్చుకుంటున్నా, మరి అదే అర్థం తింటుంది. అయ్యో మరి నాకు తెలియకున్నాను. నీ తెలియకుండా కుట్టిందో ఏమో. మమత ఇట్లా నువ్వేమో కుట్టినావమ్మా, మరి నాన్న నేను కుట్టిన తర్వాత. అవును మమ్మీ, నువ్వు కుట్టలేదు అనుకోని నేను కుట్టాను. మీ అమ్మ కుట్టలేదు, నువ్వు కుట్టినా మీ అమ్మ, మీతో కుట్టలేదు, నీ కూడా కుట్టాను. అంతే, అందుకే ఒకళ్ళు ఇట్లా మాట్లాడుకోవాలి. ఫోన్ అలా కాదు తల్లి మాట్లాడేది. ఈ గదిలో ఒక ఫోను, ఆ గదిలో ఒక ఫోను, మీ అమ్మ టీవీ, మీ చెల్లె ఫోను, నువ్వేంటి బ్యూటీ పార్లర్. పండగ వచ్చిందంటే ఇయ్యే కదా. సరే నా పాయింట్ బడి. నేను మరి ఏం వేసుకురా బట్టలు గుడికి? ఇంకోటి కొనుక్కున్నానండి. ఎప్పుడు? ఇప్పుడు గోదావరి రెడీమేడ్ మగవాళ్ళకి. ఇప్పుడా? చెన్నై షాపింగ్ మాల్ లో బాగుంటాయి డాడీ. తిరిగి వాళ్ళు అయిపోయిందా? మళ్ళీ అదే వస్తానికి అక్కడ బాగుంటాయి. అక్కడే బాగుంటాయా? నాకు పాయింట్ వద్ద ఏం వద్దులే కానీ. సరే మీ ఒక్కరు బాగుంది.
ఏది లేదండి, మన కుటుంబంలో మనందరికీ ఐక్యత లేకపోవట్టే కదా ఈ ఒక కాలు పొడుగు ఒక కాలు పొడిపోయింది. మనందరం మంచి కలిసి ఉన్నట్టే నా కాలు రోజు చక్కగా ఇచ్చింది దేవుడు చక్కగా. పండగ రోజు నేను చక్కగా పాయింట్ 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 అన్నమాట. మీరు దయచేసి మమ్మల్ని క్షమించండి. ప్లీజ్ చక్క ప్లీజ్ ప్లీజ్ అని నేను మా కట్టుకుపోయానమ్మా. ఒక్క పాయింట్ గుర్తుమంటే ఇట్లా చేశాను. సరే సరే, నా బిడ్డలు కదా, మీరు ఏం చేసినా నేను క్షమించి మళ్ళా వచ్చే సంవత్సరం కూడా కొనిస్తాను బట్టలు పుట్టినరోజు కొని తల్లి అన్ని కాలేజీ వేదిక. మీ మమ్మీకి పండగ గుళ్ళ పండగ అన్నప్పుడు చీర కాదు మీ మమ్మీకి కదా. దేవ మైత్రికి గొప్ప పండగకి ఇష్ట పండగకి గుడ్ ఫ్రైడేకి కోయరట, ఈ మధ్యలో కోయరు పెట్టారట, దానికి కూడా చీరం కావాలి. మరి ఏం చేసామండి, మా చర్చిలో అందరు కట్టుకొని వస్తారు, నేను ఒకదాన్ని కట్టుకోకపోతే మరి బాగోదు కదా. మీ ఆయన ఏం చేస్తాడు, కొని ఇట్లేదు అంటారా? అంతేకండి మరి. అంతే అంటారా? నువ్వు అంతే అంటావా? అంతేనండి. కొనిస్తాను చెప్పట్లేదా? కొనిస్తుందని చెబుతున్నాను. మరి నీకు కట్టుకున్న చీరని బట్టే వాళ్ళ ఆయన కొనిచ్చిందని జనం తెలుసుకునేది. ఓహో సరే సరే, పోనీలే. బట్టలు లేనంత మాత్రాన గుడికి పోకుండా పడపలు చేయనంత మాత్రాన కాదు కదా. దేవుడు మన సంవత్సరం అంతా కాపాడి మరొక సంవత్సరంలోనికి నడిపించినారు కాబట్టి ప్రార్థన చేసుకొని తొందరగా పండుకొని పొద్దున్నే గుడికి పోవాలి. లేకపోతే స్థలం దొరకదు. అర్థమవుతుందా? క్రిస్మస్ పండుగ అంటే ఇక్కడ జనాలు అందరూ వస్తారు కదమ్మా, తోడు దొరకదు మనకి. మరి ప్రార్థన చేసుకొని పండుకొని పొద్దున్నే మనం గుడికి పోదాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమగా ఆయన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. ఆయా గడిచిన సంవత్సరం అంతా కాపాడి ప్రభా, మరొక క్రిస్మస్ చూడడానికి తండ్రి మరి మీరు మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వందనాలు. మా కుటుంబానికి ఇచ్చినటువంటి గొప్ప ఈ యొక్క ఆధిక్యతను బట్టి స్తోత్రం. నేను నా బిడ్డలు నా భర్త అందరూ భార్య కలిసి నాయన మీ సన్నిధిలో స్తుతించడానికి ప్రభా, ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ వేడుకల్లో సంతోషంతో ఆనందంతో గడపడానికి నీవు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోలేవు నాయన తండ్రి ప్రభా. ఇదిగో నాయన ఈ పండుగ సంతోషంలో నిన్ను మనస్ఫూర్తిగా స్తుతించి తండ్రి, ఈ లోకంలో తండ్రి నాయన ఎంత కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ భార్యను బిడ్డను చూసుకుంటున్నాడు, అంతకంటే పరలోకపు తండ్రిగా మీరు మాకుండి నాయన మా ప్రతి అవసరం అక్కడనే తీర్చి ప్రభువా. ఈ జన్మదిన సంతోషంలో జరుపుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఈ రాత్రి కాలపు దీవెనలు నింపి ఉదయమే లేచి ఈ మందిరానికి వెళ్ళి నేను స్తుతించే భాగ్యం అందరికీ దయచేయమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సరే మంచి తల్లి, అనుకోండి, పొద్దున్న గుడికి పోదు. సరేనండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మాకు